వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటి ముందున్న కొద్ది ప్లేస్లో నేనేమేమి కూరగాయలు పెట్టుకున్నానో మీకు చూపిస్తాను. అందులో కూరగాయలు, వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొన్ని రకాల పువ్వులు. చూడండి, ఇక్కడ వంకాయలకి ఎంత కాత పూత ఉన్నదో చూడండి. మనము కుండీలో పెట్టుకున్న చెట్ల కన్నా నీళ్ళలో పెట్టిన చెట్లు చాలా ఏపుగా బలంగా చాలా పెరుగుతాయి. ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి చూడండి. ఈ టమాటాలు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. మన సొంతంగా కూరగాయలు పండించుకొని వాటితో వంట చేసుకుంటే ఆ తృప్తే వేరే కదండి. చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఇక్కడ కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి చూడండి. వంకాయలను కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. వంకాయలను నేను చేతితో కట్ చేస్తూ ఉంటే కొమ్మ విరిగిపోతుంది. అందుకే నేను సీజర్ని ఉపయోగించాను. ఇక్కడ టమాటా చెట్లు చూడండి, ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో కాయలు. ఇక్కడ నేను ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఒక రెండు రకాల చెట్లు ఉండాలని చెప్పాను కదండి. అందులో కరివేపాకు, దేవునికి పెట్టడానికి ఒక పువ్వులు. రోజు మనము దేవునికి పూలు పెట్టుకోవడానికి మన తోట నుంచి పెట్టుకుంటే ఆ తృప్తే వేరే ఉంటుంది కదా. కరివేపాకు, దేవునికి పెట్టే పూల చెట్టు, ఈ రెండు కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉండాలని నా అభిప్రాయము. ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన కూరగాయలు ఇవి. మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. ఇలా నేను ఎటువంటి ఎరువులు లేకుండా పండించుకోవడానికి ఒక అరెకరం కొనుక్కోవాలని నన్ను బ్లెస్ చేయండి. ఈ విధంగా మన తోటలోని పువ్వులతోటి దేవునికి అలంకరణ చేస్తే ఆ తృప్తి వేరే ఉంటుంది కదండి. ఎంత బాగుంటుందో చూడండి.